నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామెరా. హెడ్లైన్ చూద్దాం. ఫార్మా కంపెనీలు వద్దని అడ్డుకున్న లగచర్ల రైతులపై పోలీసులు అత్యాయత్నం కేసు పెట్టారు. రేవంత్ రెడ్డి అల్లుడు సోదరుల కోసం రైతులను బలి చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర గ్రామాల్లో ముక్రాకే ప్రజలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో తమను మోసం చేసిందని వివరిస్తున్నారు. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరవుతోంది. అంతరిక్ష కేంద్రంలో తాను ఆరోగ్యంగానే ఉన్నానని సునీతా విలియమ్స్ సందేశం పంపారు. తాను అనారోగ్యంతో ఉన్నట్టు వస్తున్న వార్తలను నమ్మొద్దని కోరారు. మూడో టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది. తిలక్ వర్మ మెరుపు సెంచరీకి తోడు హర్షదీప్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రాణించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైతుల గొంతునైనందుకు తనను అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకు పోతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లగచర్లలో బీఆర్ఎస్ కుట్ర చేసిందన్న కాంగ్రెస్ సర్కారు తప్పుడు ప్రచారాన్ని కేటీఆర్ ఖండించారు. తనను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్టు చేస్తావని ఎప్పుడో తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు. నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరని అరెస్టు చేసుకో రేవంత్ రెడ్డి అని సవాల్ విసిరారు. నిజానికి ఉన్న దమ్మేంటో చూద్దువు కానీ రేవంత్ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్పై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవనిదిరా కుట్ర, ఏంది ఆ కుట్ర అని నిలదీశారు. నీకు ఓటేసిన పాపానికి రైతుల భూములను కాజేసుకోవడం కుట్ర కాదా అని ప్రశ్నించారు. నీ అల్లుని కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా అన్నారు. గత 9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడవడం కుట్ర కాదా అని నిగ్గదీసి అడిగారు. నీ ప్రైవేటు సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చేయడం ఎవరి కుట్ర అని ప్రశ్నించారు. పేద లంబాడ రైతులను బూతులు తిట్టి బెదిరించింది ఎవరి కుట్ర, ఎవని కోసం కుట్ర అని నిలదీశారు. మరలబడ్డ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర అని అడిగారు. 50 లక్షల రూపాయల డబ్బుతో దొరికిన దొంగలకు రైతు కష్టం కుట్రగా కాకపోతే ఎలా కనిపిస్తుందన్నారు. రైతుల గొంతునైనందుకు తనను అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకు పోతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లగచర్లలో బీఆర్ఎస్ కుట్ర చేసిందన్న కాంగ్రెస్ సర్కారు తప్పుడు ప్రచారాన్ని కేటీఆర్ ఖండించారు. తనను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్టు చేస్తావని ఎప్పుడో తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు. నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరని అరెస్టు చేసుకో రేవంత్ రెడ్డి అని సవాల్ విసిరారు. నిజానికి ఉన్న దమ్మేంటో చూద్దువు కానీ రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్పై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవనిదిరా కుట్ర, ఏంది ఆ కుట్ర అని నిలదీశారు. నీకు ఓటేసిన పాపానికి రైతుల భూములను కాజేసుకోవడం కుట్ర కాదా అని ప్రశ్నించారు. నీ అల్లుని కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా అన్నారు.
గత 9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడవడం కుట్ర కాదా అని నిగ్గదీసి అడిగారు. నీ ప్రైవేటు సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చేయడం ఎవరి కుట్ర అని ప్రశ్నించారు. పేద లంబాడ రైతులను బూతులు తిట్టి బెదిరించింది ఎవరి కుట్ర, ఎవరి కోసం కుట్ర అని నిలదీశారు. మరలబడ్డ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర అని అడిగారు. 50 లక్షల రూపాయల డబ్బుతో దొరికిన దొంగలకు రైతు కష్టం కుట్రగా కాకపోతే ఎలా కనిపిస్తుందని ప్రశ్నించారు. కొడంగల్లో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే 20 మంది రైతులను పోలీసులు రిమాండ్కు తరలించారు. బుధవారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా చెల్లపల్లి జైలుకు ఆయన తరలించారు. పోలీసులు నరేందర్ రెడ్డిని A1గా చేర్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొడంగల్లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు వ్యతిరేకంగా అధికారులపై రైతులు తిరగబడిన ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే లగచర్ల గ్రామానికి చెందిన 20 మంది రైతులను రిమాండ్ చేసిన పోలీసులు బుధవారం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్కులో ఉదయం వాకింగ్ చేస్తుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 10 గంటలకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణా కేంద్రానికి తీసుకొచ్చి ఐజీ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించారు. తర్వాత పరిగి పోలీస్ స్టేషన్కు, ఆపై కొడంగల్లోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఆపై కొడంగల్ కోర్టులో నరేందర్ రెడ్డిని హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ తర్వాత నరేందర్ రెడ్డిని చెర్లపల్లి జైలుకు తరలించారు. అయితే రిమాండ్ రిపోర్టులో మొదట భోగమని సురేష్ను A1గా పేర్కొన్న పోలీసులు ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డిని A1గా మార్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును పూర్వ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఖండించారు. హైదరాబాద్లో ఆయన సతీమణిని కలిసి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ప్రజలను ఒప్పించి నిర్ణయం తీసుకోవాలే కానీ భయపెట్టి బలవంతంగా భూములను లాక్కోవడం సరికాదన్నారు సబిత. అటు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని డీటీసీలో పోలీసుల అదుపులో ఉన్న నరేందర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యేలు మెత్కో ఆనంద్, మహేష్ రెడ్డి మద్దతుగా నిలిచారు. అలాగే వికారాబాద్, పరిగి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చి ఆయన్ను కలిసి ధైర్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. నరేందర్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటికి కేటీఆర్ వెళ్లారు. నరేందర్ రెడ్డి సతీమణి శృతితో మాట్లాడారు. వారి కుటుంబ సభ్యులను పలకరించారు. ఈ కష్టకాలంలో బీఆర్ఎస్ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి తదితరులు కూడా నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉన్నారు. పోలీసులు సీఎం రేవంత్ ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. భూములు ఇస్తేనే రైతులను విడుదల చేయిస్తామని రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఏ అధికారంతో మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. బుధవారం జూబ్లీహిల్స్లోని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసులు మఫ్టీలో వచ్చి నరేందర్ రెడ్డిని అక్రమంగా కిడ్నాప్ చేసి భయానక వాతావరణం సృష్టించారని ధ్వజమెత్తారు. ఆరోగ్యం బాగాలేదని కుటుంబ సభ్యులు చెప్పినా వినకుండా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ డీకే అరుణ లగచర్లకు వెళ్తానంటే ఆమెను పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. కనీసం వార్డు మెంబర్ కూడా కాని తిరుపతి రెడ్డిని సీఎం సోదరుడనే అర్హతతో లగచర్లకు 300 మందితో వెళ్లనిచ్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు. లగచర్లలో తన అనుచరులతో తిరుపతి రెడ్డి స్వైర విహారం చేస్తూ భూములు ఇస్తేనే రైతులను విడుదల చేయిస్తామని బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమిని కోల్పోతామని బాధపడుతున్న గిరిజన, దళిత, బీసీ రైతులను చిత్రహింసలు పెట్టే నికృష్టమైన సర్కారు దాపురించిందని మండిపడ్డారు. లగచెర్లలో ఇంట్లోకి వెళ్లి మహిళ ఛాతిపై కాలితో తొక్కి ఆమె భర్తను అరెస్టు చేశారని, ఇది అత్యంత దుర్మార్గమని కేటీఆర్ ధ్వజమెత్తారు. గతంలో ఏ నియంత అప్రజాస్వామిక పాలకుడు కూడా చేయని దుర్మార్గ అణిచివేత పాలనను రేవంత్ సాగిస్తున్నారని భగ్గుమన్నారు. ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటున్నామనే విషయాన్ని డీజీపీ సహా పోలీసులు గుర్తించాలని హితవు పలికారు. 144 సెక్షన్ ఉన్న 300 మందితో తిరుపతి రెడ్డిని లగచర్లకు ఎందుకు అనుమతించారని డీజీపీని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పోలీసులు ఎందుకు సెలెక్టివ్ రూల్స్ పాటిస్తున్నారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతులను పోలీసులు చిత్రహింసలు పెట్టి తీవ్రంగా కొట్టారని, ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ/ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. లగచర్ల ఘటనపై బీజేపీ, కమ్యూనిస్టు సహా అన్ని పార్టీలు స్పందించాలని, లేదంటే ప్రజాస్వామిక తెలంగాణలో స్వేచ్ఛ లేకుండా పోతుందని వాపోయారు. వికారాబాద్ కలెక్టర్ దాడి జరగలేదని అంటుంటే ప్రభుత్వం, పోలీసులు మాత్రం దాడి జరిగిందని అంటున్నారని, అసలేం జరిగిందో ప్రభుత్వానికే స్పష్టత లేదని విమర్శించారు. జిల్లా మెజిస్ట్రేట్ కూడా అయిన కలెక్టర్ మాట్లాడిన దానికి భిన్నంగా కాంగ్రెస్ నాయకులు, పోలీసులు మాట్లాడడం సరికాదని కేటీఆర్ హితవు పలికారు. కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నరేందర్ రెడ్డి అరెస్టు రేవంత్ చేతగాని పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. ఏ పదవి లేకపోయినా తిరుపతి రెడ్డి లగచర్లలో స్పెర విహారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి భూదాహానికి అధికారులు బలిపశువులు కావద్దని హితవు పలికారు. ఈ దౌర్జన్యకాండపై ఇతర పార్టీలు, పౌర హక్కుల సంఘాలు స్పందించాలన్నారు. నరేందర్ రెడ్డి కుటుంబంతో పాటు బాధిత రైతుల కుటుంబాలకు కూడా బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కేటీఆర్. నరేందర్ రెడ్డి గారిని కిడ్నాప్ చేసి మఫ్టీలో వచ్చి దుర్మార్గంగా ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని చెప్పి వారి కుటుంబ సభ్యులు చెప్తుంటే కూడా ఆయనకు ఒక ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉన్నారు, యాంటీబయాటిక్స్ తీసుకుంటా ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదు అని చెప్తా ఉంటే కూడా వినకుండా ఈరోజు కేసు ఏందో చెప్పకుండా, అసలు ఏం చేస్తున్నారో చెప్పకుండా అక్రమంగా ఇవాళ పోలీస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా విచ్చలవిడిగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. వ్యవహారం ఎంత నికృష్టంగా ఉంది పోలీస్ వ్యవస్థది అంటే, ఇవాళ అక్కడ గెలిచిన మహబూబ్ నగర్ ఎంపీ అంటే కొడంగల్ నియోజకవర్గానికి కూడా పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న శ్రీమతి డీకే అరుణ గారు పోతే వారినేమో మధ్యలో అడ్డుకొని పోనివ్వడం లేదు గ్రామానికి. కానీ కనీసం వార్డు మెంబర్ కూడా కానీ, ప్రజలతోని కనీసం ఎన్నడూ కూడా ఎన్నుకోబడని ముఖ్యమంత్రి అన్న అనే ఒకే ఒక్క అర్హత, ముఖ్యమంత్రి అన్నగా ఉండడమే ఒకే ఒక్క అర్హత కలిగిన తిరుపతి రెడ్డిని ఏ గ్రామంలోనైతే నిన్న ఈ సంఘటన జరిగిందో అక్కడికి 300 మంది కాంగ్రెస్ వాళ్ళు పోయి ఇంటింటికి తిరుగుతూ ఈరోజు గత 2 గంటలుగా 3 గంటలుగా బెదిరిస్తూ ఉన్నారని చెప్పి మా నాయకులు, మా సోదరులంతా చెప్తా ఉన్నారు. ఎంత నికృష్టమైన ప్రభుత్వం ఇది అంటే, అణగారిన వర్గాలు, గిరిజనులు, దళితులు, బీసీలు ఎవరైతే భూములు కోల్పోతా ఉన్నారో దుద్యాలలో కానీ, లగచర్లలో కానీ, హకీంపేటలో కానీ, ఆ చుట్టూ ఉండే తాండాల్లో కానీ భూమిని కోల్పోతున్న సోదరులు బాధపడుతుంటే ఇవాళ వాళ్ళని జైళ్లలో పెట్టి రాత్రంతా కొట్టి చిత్రహింసలు పెట్టి ఆ గిరిజన రైతుల్ని, ఆ దళిత రైతుల్ని ఇవాళ ఒకవైపు చిత్రహింసలు పెట్టడమే కాకుండా, ఒక అమ్మాయి తన ఇంట్లో ఉంటే లైట్లు ఆఫ్ చేసి వాళ్ళ భర్తను తీసుకొని పోవడానికి ఆ అమ్మాయి ఛాతీ మీద కాలు పెట్టి తొక్కి మరి వాళ్ళ భర్తను లాక్కొని పోయిన ఒక దుస్థితి. అంటే నాకు తెలిసి బహుశా గతంలో ఏ నియంత, ఎలాంటి ఒక అప్రజాస్వామికమైన పాలకుడు కూడా చేయనంత దుర్మార్గమైన వ్యవహారాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో చేస్తూ ఉన్నాడు. నేను రాష్ట్ర డీజీపీని అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వ జీతం తీసుకుంటున్న, ప్రజల చేత పన్నుల రూపంలో వస్తున్న జీతాలు తీసుకుంటున్న పోలీసు వాళ్ళు ఉన్నారా, లేదా రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తున్న పోలీసు వాళ్ళు ఉన్నారా? ఎందుకు, ఏ కారణం చేత మీరు ఈరోజు ఒక ఎంపీ గారిని ఆపుతారు, మహబూబ్ నగర్ ఎంపీని? రేపు మేము కూడా పోతాం, మమ్మల్ని కూడా అడ్డుకుంటారా? కానీ అదే తిరుపతి రెడ్డికి మాత్రం సెక్యూరిటీనిచ్చి ఆయన కూడా 300 మందినిచ్చి మరి అక్కడ 144 సెక్షన్ పెట్టినామన్నారు. ఎక్కడ పోయింది మరి మీ 144 సెక్షన్? 300-200 మందితోన పోయి ఇంటింటికి పోయి బెదిరిస్తుంటే ఏం చేస్తున్నది నీ పోలీస్ వ్యవస్థ అని అడుగుతా ఉన్నాం. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మర్చిపోకండి, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మీరు చూసినారు. ఇలా అతి చేస్తే, అతి వేషాలు వేస్తే రేపు తెలంగాణలో కూడా గదే జరుగుతుంది. దయచేసి మీరు బలి పశువులు కాకండి. రేవంత్ రెడ్డి భూదాహానికి, రేవంత్ రెడ్డి అల్లుడి కోసం ఫార్మా కంపెనీ పేరిట పేదల భూములు గుంజుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో దానికోసం జరిగే ప్రహసనంలో మీరు అనవసరంగా అతిపాత్ర పోషించి బలి పశువులు కాకండి. ఒక నరేందర్ రెడ్డి గారికి మాత్రమే కాదు, ఆ పేద రైతులకు కూడా అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. వారి కుటుంబ సభ్యులకు కూడా ఇదే రకంగా ధైర్యం చెప్పడానికి మేమందరం కూడా పోతాం. ఎవరు అడ్డుకుంటారో, ఎందుకు అడ్డుకుంటారో, ఎందుకు సెలెక్టివ్ రూల్స్ ఉన్నాయో ఈ రాష్ట్రంలో తప్పకుండా డీజీపీ, చీఫ్ సెక్రటరీ కూడా చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి, ఏ రైతులనైతే గిరిజన రైతులని కొట్టినారో, ఏ రైతులనైతే చిత్రహింసలు పెట్టినారో
వాళ్ళకు ముందే ఇప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒకవేళ కనుక ఈ మానవ హక్కుల ఉల్లంఘనలు ఆపకపోతే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర కూడా పోతాం, జాతీయ మానవ హక్కుల సంఘం దగ్గర కూడా పోతాం. ఈ అంశాన్ని వదిలిపెట్టం. ఈ రాష్ట్రంలో ఉండే పౌర హక్కుల సంఘం నేతలు కూడా నోరు విప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ఇక్కడ గిరిజనుల మీద, దళితుల మీద, బీసీల మీద ప్రభుత్వం ఈ రకంగా విరుచుకపడుతుంటే, ఈ రకంగా వాళ్ళ ఇళ్ల మీదకి పోయి స్వైర విహారం చేస్తుంటే మనం ఇప్పుడు గొంతు విప్పకపోతే, ఇప్పుడు వారి తరపున మాట్లాడకపోతే చరిత్రహీనులు అవుతారనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉండే ఇతర రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా స్పందించాలి. కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, బీజేపీ కానీ, ఇతరులు కానీ ఇట్లాంటి అరాచకాలకు మనం అడ్డుకట్ట వేయకపోతే ప్రజాస్వామిక తెలంగాణగా ఉన్న వాతావరణాన్ని ఈ రకంగా కొంతమంది తమ స్వార్థం కోసం చెడగొడుతుంటే మనం చూస్తా ప్రేక్షక పాత్ర పోషిస్తే రేపు ఇదే ప్రమాదం మీకు కూడా వస్తుందనే మాట కూడా నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఈ సందర్భంగా మా నాయకులందరికీ, కొడంగల్ నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత 11 నెలలుగా అరాచక పాలన కొడంగల్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నడుస్తున్నది. కానీ రేవంత్ రెడ్డి ఏమి రారాజు కాదు, చక్రవర్తి కాదు, ఆయన పదవి కూడా శాశ్వతం కాదు. రేపో మాపో తుమ్మితో ఊడిపోయే ముక్కు. ఢిల్లీ వాళ్ళకి కోపం వస్తే ఎప్పుడు ఊసిపోతుందో తెలియదు ఆయన పదవి. కాబట్టి ఈ తాత్కాలిక విర్రవీగుడు చూసి మనం ఎవ్వరం కూడా భయపడాల్సిన పని లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే పోలీసు వాళ్ళు లేకుండా కొడంగల్ కాలు పెట్టే పరిస్థితి లేదు. ఎక్కడ కొడంగల్ ప్రజలు తంతరో తెలియదు. ఆ పరిస్థితి ఆయన తెచ్చుకున్నాడు. ముఖ్యమంత్రి అయి కూడా కొడంగల్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం భయపడే అవసరం లేదు. భయపడాల్సింది రేవంత్ రెడ్డి, భయపడాల్సింది తిరుపతి రెడ్డి, భయపడాల్సింది కాంగ్రెస్ నాయకులు తప్ప ప్రజల కోసం పోరాడుతున్న మనం కానే కాదు. ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు తాత్కాలికం మాత్రమే. శాశ్వతం ప్రజల గుండెల్లో స్థానం. దానికోసమే కొట్లాడదాం, ప్రజల కండగా నిలబడదాం, పేదల కండగా, పేద రైతుల కండగా నిలబడదాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మనమే అడ్డుకట్ట వేద్దామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ మీకు అండగా మేమందరం కూడా ఉన్నాం. అవసరమైతే మీకోసం మేము కూడా జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామనే మాటను కూడా విజ్ఞప్తి చేస్తూ లగచెర్ల ఘటనకు సంబంధించి పోలీసులు రైతులపై అత్యాయత్నం కేసులు నమోదు చేశారు. అత్యాయత్నంతో పాటు 7 సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. భూసేకరణపై అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్తో పాటు ప్రభుత్వ అధికారులపై కర్రలు, రాళ్లతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. లగచెర్ల ఘటనలో రైతులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. భూసేకరణపై అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్తో పాటు ప్రభుత్వ అధికారులపై కర్రలు, రాళ్లతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులపై దాడి చేయడం, వారి విధులకు ఆటంకం కలిగించడం, అల్లర్లు సృష్టించడం వంటి ఘటనలకు సంబంధించి 46 మంది రైతులపై హత్యాయత్నంతో పాటు 7 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 191, 2(3), 132, 109, 121(1), 126(2), 324(4), RYW 190 సెక్షన్ 3 కింద కేసులు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి వికారాబాద్ డీఎస్పీ ఎన్ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం దుద్యాల మండలం లగచెర్లలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కోసం భూసేకరణకు సంబంధించి లగచెర్ల శివారులో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని నిర్ణయించారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం భూసేకరణకు ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఇందులో ఉదయం 11 గంటలకు కలెక్టర్ లింగ్యానాయక్, ఉమాశంకర్, దుద్యాల, కొడంగల్ తహసీల్దార్ విజయ్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకాధికారి వెంకటరెడ్డి వచ్చారు. అక్కడికి వచ్చిన బోగనేని సురేష్ అభిప్రాయ సేకరణ మీటింగ్ను గ్రామంలో నిర్వహించాలని కోరాడు. ఇందుకు అంగీకరించిన కలెక్టర్, ఇతర అధికారులు గ్రామంలోకి వెళ్లారు. అప్పటికే ముందస్తు ప్రణాళికలో భాగంగా లగచెర్ల, రోటిబండ తండా, పులిచెర్లకుంట తండా గ్రామస్తులు కర్రలు, రాళ్లు, కారంపొడి పోగేసి అక్కడ గుమిగూడారు. కలెక్టర్తో పాటు అధికారులు గ్రామంలోకి రాగానే నినాదాలు చేశారు. కలెక్టర్, ప్రత్యేకాధికారి వెంకటరెడ్డి కారులోంచి దిగగానే వెంకటరెడ్డిపై రైతులు దాడికి దిగారు. కలెక్టర్పై కూడా దాడి జరిగే ప్రమాదం ఉన్నదని గ్రహించిన ఇతర ఉద్యోగులు కలెక్టర్ను కారులోకి తీసుకెళ్లారు. గ్రామస్తుల దాడిలో కడా ప్రత్యేకాధికారికి గాయాలు కాగా పోలీసు అధికారులకు గాయాలైనట్టు రిపోర్టులో పేర్కొన్నారు.